అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి నేతలందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఎన్ని సమస్యలు సృష్టించినా అందరం కలిసికట్టుగా పనిచేశాం కాబట్టే ఆ రోజు 3 పట్టభద్రుల ఎన్నికలు కూడా సునాయాసంగా గెలిచామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈసారి వినూత్నంగా ఎప్పుడూ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఈసారి 6 మాసాల ముందే ఎన్డీఏ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కలిసి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా 6 మాసాల ముందే నిర్ణయించడం వల్ల చాలా మేలు జరిగింది. ఆయనే నియోజకవర్గాలకు తిరిగాడు,